నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఏ ఒక్కరు మానవ మనకు సహోదరి దేవుడు మన పట్ల కలిగిన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన సన్నిధిలో మనము ఉన్నామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే. దేవుడు మనల్ని సృజించి యొక్క భూమి మీద ఉంచాడంటే ఎంతైనా నువ్వు నేను ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాము. ఆయన సన్నిధిలో సంతోషము కలదు, ఆయన సన్నిధిలో శాంతి కలదు, ఆయన సన్నిధిలో నిత్య సుఖములు కలవు. కనుక ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో ఆరాధన చేద్దాం. ఎందుకంటే మన జీవితాల్లో దేవుడు ఏమై ఉన్నాడో ప్రతి ఒక్కరము గుర్తు చేసుకున్న బద్దులమై ఉన్నాము. భూమిని ఆయన శూన్యంలో వేలాడదీసిన దేవుడు మాట చేత అనేక ఇశ్రాయేలీల జీవితాల్లో అనేక గొప్ప కార్యాలు చేసిన దేవుడు. అలనాడు బండను కొట్టగా నీళ్ళిచ్చిన దేవుడు. ఇశ్రాయేలీల అనేక మేలు చేశాడు. ప్రతి మేలుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ ఎర్ర సముద్రము ఇశ్రాయేలీలకు అడ్డుగా వచ్చినప్పుడు దేవుని యొక్క దక్షిణ హస్తం చాపి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నారిన నేల నడిపించిన దేవుడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన మహిమోన్నతుడు. కనుక ఆయన సన్నిధానంలో ప్రతి ఒక్కరము ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాము. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఆ యొక్క అగ్నిగుండంలో నుంచి తప్పించిన దేవుడు. దానియేలును సింహపు బోనులో నుంచి సింహాల నోళ్లు మూయించిన దేవుడు. మన దేవుడు గొప్ప దేవుడు, నీటి మీద నడిచిన దేవుడు, ఆ యొక్క నీళ్లను ద్రాక్షారసముగా చేసిన దేవుడు. ఎన్ని కార్యాలు మన జీవితాల్లో చేస్తూ వస్తున్నాడంటే చివరికి కోవిడ్-19లో కూడా నిన్ను నన్ను తప్పించిన దేవుడు. ఆ దేవుడిని మనము ఆరాధించాలి. ఆ యొక్క దేవుని సన్నిధానంలో మనమందరము ఆత్మతోనూ సత్యముతోనూ భయం కలిగి ఆయన సన్నిధానంలో ప్రతి ఒక్కరూ ఆరాధించబడుతూనే ఉన్నాము. ఆయన సన్నిధిలో సంతోషం కలదు. ఆయనే మనకు కొండ, ఆయనే మనకు కోట, మనం నమ్ముకున్న దేవుడు ఆయనే. కనుక ప్రతి ఒక్కరము ఆయన సన్నిధానంలో ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరము నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించుదాం. ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తాను. మన ప్రతి ఒక్కరము నోరు తెరిచి ఆయన సన్నిధిలో ఆరాధన చేద్దాం. నా బలమా, నా కోట,
మీ యొక్క సన్నిధానంలో తండ్రి మేమందరం మిమ్మల్ని స్తుతిస్తున్నాం రాజా. మీరు గొప్ప దేవుడు ప్రభు, సర్వశక్తిమంతుడు ప్రభు. తండ్రి ప్రభు, గుండి చెదరైన వారిని ప్రభు బాగు చేయగల శక్తి గల వాక్యం ప్రభు. మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మీ యొక్క కుమారుని ప్రభు మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి ప్రభు నాకు మాకు ఏ వాక్యం అయితే తండ్రి అవసరమో ప్రభు తండ్రి మీరు మాట్లాడమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు. మీ ఒక వాక్యం జీవం గల వాక్యం, శక్తి గల వాక్యం తండ్రి. వాక్యంతో ప్రతి హృదయాన్ని సంధించండి అయ్యా మీ యొక్క సన్నిధానంలో తండ్రి ప్రభు. తండ్రి నిలుచుటకు యోగ్యులు కానప్పటికీ యోగ్యతను అనుగ్రహించిన గొప్ప దేవుడు ప్రభు. మీ యొక్క దైవ సేవకుల ద్వారా తండ్రి వారి నోటితో తండ్రి మీరు మాట్లాడండి ప్రభు. మీ యొక్క వాక్యము తండ్రి ప్రభు తండ్రి సజీవం గల నిండంచిన కక్కము కంటే పొదునైంది ప్రభు. తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. తండ్రి మా యొక్క పాదములకు తండ్రి ప్రభు దీపము ప్రభు. ఈ యొక్క వాక్యం ద్వారా మా అందరితో తండ్రి మీరు మాట్లాడమని మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు. తండ్రి ఆరాధించిన ప్రతి బిడ్డను పేరు పేరును మీ యొక్క చేతుల్లో పెడుతున్నాం ప్రభు. తండ్రి ప్రతి హృదయాన్ని మీరు చూచిన దేవుడు తండ్రి. మీ యొక్క సన్నిధిలోనే సంతోషం కలదు ప్రభు. తండ్రి మాకు మేలే అయినా ఏదైనా జరుగుతుందంటే ప్రభు మీరు మాత్రమే ప్రభు. తండ్రి మేము మాకు తండ్రి మమ్మల్ని క్షణం క్షణము కాపాడుతూ వస్తున్న దేవుడు మీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు. తండ్రి హృదయంతో తండ్రి ఆత్మతోను సత్యంతోను తండ్రి మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం ప్రభు. మీరు మాత్రమే మాకు చాలిన దేవుడు ప్రభు. మీరు మాత్రమే మేము నమ్ముకున్న దేవుడు ప్రభు. మీరు మాత్రమే మా కొండ ప్రభు. మీరు మాత్రమే మా కోట ప్రభు. అబ్బా ఫాదర్ అని పిలవడానికి తండ్రి ప్రభు మీరు మాత్రమే మాకు ఉన్నారయ్యా తండ్రి. మీ యొక్క సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా జరగబోయే ప్రతి కార్యము తండ్రి మీకు మహిమకరంగా జరిపించుకోండి. మీ యొక్క కుమారుడిని నిలబెట్టుకుని తండ్రి ప్రభు నాకు కావలసిన వర్తమానంతో తండ్రి మీరు మా అందరితో తండ్రి మీరు మాట్లాడి ప్రభు తండ్రి మేము మా బ్రతుకులు ప్రభు చక్కదిద్దుకోవడానికి మా జీవితాలను సరిచేసుకోవడానికి తండ్రి తగిన వాక్యాన్ని మీరు మాతో మాట్లాడమని తండ్రి చేసిన ప్రతి ఆరాధనను తండ్రి ఇదిగోనైనా ప్రభు మీకు ఇంపైన సువాసనగా తండ్రి ధూపముగాను మీ యొక్క సన్నిధానంలో అంగీకరించమని మేమందరము తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తూ తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో చిన్ని ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేయుచున్నాను. ముఖ్యంగా మరి నేను ఈ యొక్క అబుదాబి ప్రాంతంలో దేవుని యొక్క మరి వాక్యాన్ని అందించడానికి నన్ను మరి ఇండియా దేశంలో విశాఖపట్నంలో నన్ను ప్రోత్సహించినటువంటి సహోదరులు ఎన్పిసిసి ప్రసాద్ గారు. సో మరి వారు ఈ యొక్క సంఘంలో నుండి మరి ఎదిగినటువంటి వారు అనేక సందర్భాల్లో నాకు వారి యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఆయన అక్కడ ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు, ఫాలో అవుతుంటారు. సో అన్ని విషయాలు కూడా చాలా సందర్భాల్లో మేము కలిసినప్పుడు వారు చెప్తూ ఉంటారు. సో ఇలాగ నేను వెళ్తున్నానని చెప్పినప్పుడు మరి నాకు మరి ఇమ్మానుయేల్ గారి యొక్క నంబర్ ఇచ్చారు, అలాగే వారితో కూడా మాట్లాడారు. మరి తప్పనిసరిగా సంఘాన్ని దర్శించండి అని వారు కోరి ఉన్నారు. పిల్లరా, మరి అందుని బట్టి నేను ఎన్పిసిసి ప్రసాద్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారి ద్వారా మీకు వారి నుండి గ్రీటింగ్స్ నేను తెలియజేయుచున్నాను. హల్లెలూయా. సో సోదరులు ఇమ్మానుయేల్ గారు మరి నన్ను ఈ రోజంతా కూడా చక్కగా అనేక ప్రాంతాల్లో సంఘాల్లో వాడబడటానికి వారు దగ్గరుండి తీసుకువెళ్ళారు. మరి నన్ను ఆహ్వానించిన రీతిని బట్టి కూడా వారికి ఎంతగానో
నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి సేవకులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అలాగే కుడి వచ్చినటువంటి మరి సంఘానికి, ముఖ్యంగా ఆ యొక్క మెయిన్ రోల్లో ఉన్నటువంటి కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేయుచున్నాను. సో నా పేరు పాస్టర్ టి ప్రభాకర్ రావు. సో మాది వాస్తవంగా పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి దగ్గర ఈడూరు అనే గ్రామం. సో అక్కడ నుండి నేను ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం మరి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అరకు, ఒరిస్సా ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్య చేయడానికి నేను ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికి విశాఖపట్నంలో ఉంటూ మరి విశాఖపట్నంలో 4 చర్చెస్ ఉన్నాయి మాకు. సో విశాఖపట్నంలో ఉంటూ మరి శ్రీకాకుళం, విజయనగరం, అరకు, ఒరిస్సా ప్రాంతాల్లో కూడా మరి దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చారు. నా భార్య పేరు గ్లోరీ, మాకు 2 పిల్లలు ఎలైజా బాబు, అలాగే ఎస్టర్. సో మా కుటుంబం కొరకు, పరిచర్య కొరకు మీ యొక్క ప్రార్థనా సమయాల్లో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు నేను మరి ప్రత్యేకంగా ఈ యొక్క వివరాలు నేను తెలియజేస్తున్నాను. సో సోదరులు చెప్పినట్లుగా నేను ఈ ఒక సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని మరి అందించడానికి ప్రిపేర్ అయ్యి నేను వస్తూ ఉన్నప్పుడు మరి ఈరోజు అనుకోని రీతిలో మరి ఇది 5వ చర్చ్ మేడం. 5వ చర్చ్ని విజిట్ చేయడానికి ప్రభు కృప చూపించారు. అందుని బట్టి ప్రభుకి మహిమ. ఇంచుమించు 20 రోజులు అవుతుంది నేను యుఏఈకి వచ్చి. సో మరొక 8 రోజులు నేను ఉండబోతున్నాను, దుబాయ్లో ఉంటాను. సో ఆ సమయం కొరకు, అలాగే వచ్చే సోమవారం, రేపు సోమవారం వచ్చే సోమవారం ప్రయాణమై విశాఖపట్నం వెళ్తాను. ప్రయాణాల కొరకు కూడా ప్రార్థించాలని ప్రేమతో మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సో వాక్యాన్ని చెప్పే ముందు ఒక మాట మీకు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే కీర్తనలు గ్రంథంలో 147వ కీర్తనలో ఒక మాట మీకు చదివించాలని ఆశపడుతున్నాను. 147వ కీర్తన 3వ వచనం, గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. దేవునికి స్తోత్రం. యెహోవాయే ఇశ్రాయేలును కట్టువాడు, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. దేవునికి స్తోత్రం. సో మన జీవితాలను కట్టువాడు ఆయనే, మన కుటుంబాలను కట్టువాడు ఆయనే. గుండె చెదిరినటువంటి వారిని ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే మనకు ముఖ్యంగా దేవుని పిల్లలైనటువంటి మనము వీఆర్ ఏ ప్రివిలేజ్డ్ పీపుల్ అన్నట్టు. అంటే మనము చాలా ఆధిక్యత కలిగినటువంటి వారు, చాలా ఒక ఆశీర్వదించబడినటువంటి వారు. అందుకే అన్నాడు కదా, ఓ ఇశ్రాయేలు వినుము, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు లేరన్నారు. అంటే యు ఆర్ సో స్పెషల్ అన్నట్టు, మీరు చాలా ప్రత్యేకించబడినటువంటి వారు. సో కనుక ఈ లోకంలో దేవుని పిల్లల యొక్క ప్రత్యేకత అది విశిష్టమైనటువంటిదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సో 147వ కీర్తనలోని ఏం చెప్పాడంటే, క్రింద వచనంలో 19వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు తెలియచేసెను, ఏ జనమునకు ఆయన ఇలాగు. హల్లెలూయా. సో ఏ జనమునకు ఇలాగు చేసి ఉండలేదు, ఇలాగు ఏ జనమునకు లేదు. సో సచ్ ఏ ప్రివిలేజ్ అండ్ బ్లెస్సింగ్ వీ హ్యావ్. అదేంటంటే దేవుడు తన వాక్యమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథము దేవుడు మనకి ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనము ప్రతిదినం కూడా ధ్యానించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రతిదినం కూడా మనం చదవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ వాక్యమును చదివి, ధ్యానించి, విని దాని ప్రకారముగా నడుచుకోవడానికి మన జీవితాలను ఏం చేసుకోవాలంటే దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటాడు కేవలము వినువారుగా, చదువువారుగా మాత్రమే ఉండకూడదు అన్నాడు కదా. అలా ఉంటేనంట మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారంటాడు యాకోబు భక్తుడు. హల్లెలూయా. సో కనుక అలాగూ వాక్యమును బట్టి ప్రవర్తించేవారుగా మిమ్మల్ని మీరు మలుచుకోండి అన్నాడు. కనుక
మనం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం విందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము హృదయంలో భద్రపరుచుకుందాం. వాక్యానుసారంగా జీవించడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. హల్లెలూయా. సో మనం ఈరోజు ధ్యానించే దేవుని యొక్క వాక్య భాగము హగ్గై గ్రంథం నుంచి కొన్ని వాక్యాలు మనము ధ్యానం చేసుకుందాం. పిల్లలు గమనించినట్లయితే హగ్గై గ్రంథములో 2వ అధ్యాయం, హగ్గై గ్రంథంలో 2వ అధ్యాయము ఒక 3 వచనాలు నా కొరకు మీరు చదవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి ఏంటంటే 9వ వచనం చదవండి, త్వరగా చదవగలిగిన వారు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపునని గ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతిగా యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. మొదటి మాట గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఇదిగో నేను ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించులాగున నేను చేస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం. సో 2వ మాట చదవండి, 19వ వచనములో ఏం చెప్పాడంటే, కొట్లలో ధాన్యం ఉన్నదా, ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలింపకపోయేను కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం. సో రిమెంబర్, చాలా చాలా స్పష్టంగా మీరు గుర్తుపెట్టుకోండి. మరి మీ యొక్క ఫలములు ఫలింపకపోయేను కదా, మీ యొక్క అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ద్రాక్ష చెట్లు, ఒలివ చెట్లు ఫలించలేదు కదా. ఫర్గెట్ అబౌట్ ఇట్. హల్లెలూయా. కానీ ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో 3వ మాట చదవాలని మనం చేస్తున్నాను. 22వ వచనంలో, నా సేవకుడను షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా. సో ఈ యొక్క హగ్గై గ్రంథం యొక్క స్టోరీని ఒకసారి మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులు వారు 70 సంవత్సరాలు బబులోను అనే దేశంలో వారు చెరపట్టబడి ఉన్నారు. 70 సంవత్సరాలు ముగించబడినటువంటి తర్వాత దానియేలు వంటి భక్తులు కానీ, తర్వాత మరి ఇంకా నెహెమ్యా వంటి భక్తులు కానీ అనేక మంది దేవుని యొక్క సన్నిధానంలో వారు ఈ 70 సంవత్సరాలు ముగించబడిన తర్వాత మరలా ఇశ్రాయేలు దేశమునకు మిమ్మల్ని నడిపిస్తానని దేవుడు చేసిన వాగ్దానం గురించి వారు ప్రార్థన చేశారు. దేవుని స్తోత్రం. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. అద్భుతమైన మాట ఉంది ఏంటంటే, మరి దేవుడు మరలా ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి నడిపిస్తానని, మరలా వాగ్దాన దేశానికి నడిపిస్తానని, చెరలో నుండి విడిపిస్తానని, మరి ఆ యొక్క మాటలు దేవుని యొక్క లేఖనముల ద్వారా నేను తెలుసుకొని ఉన్నాను అంటాడు దానియేలు. దేవుని స్తోత్రం. ఎక్కడి నుండి తెలుసుకున్నాడు? దేవుని యొక్క వాక్యము లేఖనముల ద్వారా. కనుక లేఖనములు పరిశోధించడం ద్వారా, వినుట ద్వారా, దానిని అనుసరించి నడుచుకోవటం ద్వారా దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి వాగ్దానాలను మనము కనుగొనగలుగుతాం. దేవుని స్తోత్రం. సో కనుక దాని కొరకై ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి అనేక మంది భక్తుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని, నెహెమ్యా వంటి భక్తుల్ని, అలాగే జెరుబ్బాబెలు, యెహోషువ వంటి భక్తుల్ని ఏర్పాటు చేసుకుని మరలా ఏం చేశారంటే, దేవుడు వారిని ఇశ్రాయేలీయుల్ని మరలా ఆ యొక్క ఇశ్రాయేలు దేశానికి దేవుడు నడిపించాడు. సో పడిపోయినటువంటి మందిరాన్ని కట్టాలి, పడిపోయినటువంటి మరి గోడలను కట్టాలి, పడిపోయినటువంటి కుటుంబాలని కట్టాలి, పడిపోయినటువంటి జీవితాల్ని కట్టాలి. దేవుని స్తోత్రంగా. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని తీసుకున్నారు. పిల్లలు గమనించండి, నెహెమ్యా అయితే ఏం కట్టాడు? గోడ కట్టాడు. దేవుని స్తోత్రం. తర్వాత ఈ యొక్క మరి జెరుబ్బాబెలు, యెహోషువలు మనం చూసినట్లయితే వారి యొక్క నాయకత్వంలో దేవుని యొక్క మందిరం కట్టబడింది. దేవుని స్తోత్రంగా. తర్వాత ఎజ్రా వంటి భక్తుల యొక్క నాయకత్వంలో చూసినప్పుడు మరి జీవితాలు కట్టబడ్డాయి, ఆత్మీయ జీవితాలు కట్టబడ్డాయి. దేవుని స్తోత్రం. సో ఈ విధముగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పనిలో చేస్తూ ఉన్నారు. మరి వారి యొక్క శక్తి కొలది చేస్తున్నారు, కానీ చేయగలిగినంతగా
చేయవలసినంతగా, చేయదగినంతగా వారు ఏం చేయలేదంటే చేయలేకపోయారు. హల్లెలూయా. ఏదో చేశారంతే, ఏదో వారు చేయగలిగినంతగా చేశారు, కానీ వారు చేయవలసినంతగా వారు చేయలేకపోయారు. పిల్లలు, ఆ పరిస్థితులను బట్టి వారి జీవితంలో కలిగినటువంటి వేదన అంత ఇంత కాదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్లరా. సో అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వారు చేయవలసినంతగా చేయకపోవటం వలన, సో మరి వారు పని చేయగలిగినంతగా పని చేయకపోవటం వలన, లేకపోతే వారికి ఉన్నటువంటి అనుకూలతను బట్టి, లేకపోతే వారికి ఇవ్వబడినటువంటి పరిస్థితులను వారు వినియోగించుకోకపోవటం వలన, వారు దేవుని యొక్క సన్నిధిని కానీ, దేవుని యొక్క కార్యమును కానీ, దేవుని యొక్క పనిని కానీ వారు నిర్లక్ష్యము చేయటం వలన. హల్లెలూయా. సో అక్కడ జరిగినట్టు, అందుకనే ఈ జెరుబ్బాబెలు, ఈ నెహెమ్యా వంటి వారు ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు. దేవుని స్తోత్రంగా చాలా ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, ఎంతగానో వేదన చెందుతూ ఉన్నారు. అయ్యో, మరి దేవుని యొక్క కార్యాలు మరి జరగవలసినంతగా జరగట్లేదే. హల్లెలూయా. అయితే దానికి కారణమును ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు, ఆ కారణమును బట్టి ఇశ్రాయేలు పడినటువంటి వేదనను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు పిల్లలు, అక్కడ వ్రాయబడినటువంటి మాట మనం గమనించవచ్చు. 2వ వచనం దయతో చదవండి. 2వ వచనం, 1వ అధ్యాయం 2వ వచనం. మొదటి అధ్యాయం 2వ వచనం. సమయం ఇంకను రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకను రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటాడు, ఇలా ప్రజలు చెప్తున్నారు. సో సమయం ఇంకా రాలేదు, చూద్దాంలే. సో నా సమయం ఇంకా రాలేదు, నా వయసు ఇంకా రాలేదు, లేకపోతే నాకు ఇంకా సమయం ఉందలే అన్నటువంటి ఒక నిర్లక్ష్యపు ద్వారాని పిల్లరా ప్రజలను ఏం చేస్తుందంటే ఆవరించింది. ఈరోజు కూడా మనం చెప్పాలంటే ప్రజలలో, విశ్వాసులలో, దేవుని బిడ్డలలో ఏముందంటే గొప్ప నిర్లక్ష్యపు ద్వారం ఉంది పిల్లరా. సో చాలా నిర్లక్ష్యం. దేవుని యొక్క సన్నిధి అంటే నిర్లక్ష్యం ఉంది. మనము ఖచ్చితంగా ఒప్పుకోవలసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. హల్లెలూయా. అంగీకరించవలసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. సో దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం ఉంది, దేవుని యొక్క కార్యం అంటే నిర్లక్ష్యం ఉంది, దేవుని యొక్క వాక్యం అంటే నిర్లక్ష్యం ఉంది, దేవుని యొక్క పరిచర్య అంటే నిర్లక్ష్యం ఉంది. ఏమన్నాడు? సమయం ఇంకా రాలేదు, దేర్ ఇస్ ఎ టైం, ఇంకా సమయం ఉంది అని అనుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోనండి. హల్లెలూయా. మీ ప్రవర్తన గురించి ఆలోచన చేసుకోండి, మీ యొక్క జీవితం గురించి ఆలోచన చేసుకోండి. సో మీరు అలాగా ఉన్నారు కనుకనే ఏమవుతుందంటే, మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పంట దొరుకుతా ఉంది. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరట్లేదు, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో. హల్లెలూయా. 20 రోజులు దుబాయ్ ప్రాంతంలో నేను ఉన్నాను. సో చాలా మంది, ఇంచుమించు 2-3 సహోదరులు, కొంతమంది సహోదరులు నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, జీతం అయితే చాలా వస్తుంది పాస్టర్ గారు, కానీ ఏమైపోతుందో తెలియట్లేదు. హల్లెలూయా. జీతం అయితే చాలా వస్తుంది, కానీ ఏమైపోతుందో తెలియట్లేదు అంటాడు కదా. జీతం ఎక్కడికి పోతుందట? చిల్లు సంచిలో వేసినట్లుగా అలా వెళ్ళిపోతా ఉంది. మీరు విస్తారముగా విత్తునా కానీ పంట మాత్రము కొంచెమే దొరికి. సో వాట్ ఈస్ థింగ్? ఆలోచించండి అన్నాడు. ఆలోచించండి. కారణం ఏంటంటే, మీరు ప్రియులారా దేవుని యొక్క మందిరమును, లేకపోతే దేవుని యొక్క పనిని, దేవుని కార్యాన్ని, ముఖ్యం చెప్పాలంటే దేవునిని మీరు నిర్లక్ష్యము చేయుచున్నారు. దేవుని స్తోత్రం. ఒకసారి ఆలోచించుకోండి.
ఆలోచించుకొని దేవుని సన్నిధిలో మరలా నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. దేవుని స్తోత్రం. మరలా దేవునికి నిన్ను నీవు సమర్పణ చేసుకో. మరలా దేవునికి నిన్ను నీవు సమర్పణ చేసుకొని ప్రభు యొక్క సన్నిధిని గురించినటువంటి ఆలోచన కలిగి ప్రార్థన చేయట్లో కానీ, మరి ఆరాధించట్లో కానీ, దేవుని సన్నిధికి వచ్చట్లో కానీ, దేవునికి ఇచ్చట్లో కానీ, దేవుని యొక్క పని చేయట్లో కానీ, దేవుని స్తోత్రం కారణం కాక నీవు కనుక ఆలోచించుకుని మరలా దేవుని కొరకై నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములను దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప కార్యములను దేవుడు నీ జీవితంలో జరిగించబోచున్నాడు. అందుకని మనము ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా మనము మరి ఆ యొక్క సాకులు చెప్పడం మానేయాలి. ఏం చెప్పడం మానేయాలి? సమయం ఇంకా రాలేదు, లేకపోతే నా టైం ఇంకా రాలేదు, లేకపోతే నేను చేయాల్సింది నేను ఇంకా ఎప్పుడో చేస్తాను అన్నటువంటి ఈ ఆలోచన ద్వారా ఏం చేయాలంటే మనము విడిచిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. రెండవది ఏంటంటే సెల్ఫిష్నెస్ ఉంది ఇక్కడ. ఏముంది చెప్పండి? అంటాడు దేవుని మందిరం పాడై ఉండగా మీరు ఎక్కడున్నారు? సరంబి వేసినటువంటి గృహములలో, ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? దేవుని స్తోత్రం. చూడండి, టుడే ద పీపుల్, ప్రజలు, విశ్వాసులు కానీ ఎవరైనా కానీ ఎంత స్వార్థభరితమైనటువంటి ఆలోచనతో ఉన్నారో కనుక ఎంత ఆ స్వార్థం అనేది మన జీవితంలో అది ప్రమాదకరమైనటువంటిది, మన జీవితానికి నష్టం తెచ్చేది. కనుక మనము ఆ స్వార్థమును మనం ఏం చేయాలంటే విడిచిపెట్టవలసినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరు కూడా మీ సొంత కార్యాలు కాదు కానీ దేవుని యొక్క కార్యములను, ఇతరుల యొక్క కార్యములను మీరు చూడవలెను కదా. దేవుని స్తోత్రం. సో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మరి రెండవదిగా మనము ఆ స్వార్థభరితమైనటువంటి ఆలోచన నుండి మనం బయటికి రావాలి. స్వార్థాన్ని మనము బయటికి రావాలి. సో మూడవదిగా మనం గమనించినట్లయితే డోంట్ మిస్ గాడ్స్ బ్లెస్సింగ్స్. చూడండి, మన దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రంగా. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. అన్నాడు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడేమనంటే నేను నిన్ను ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం. నేను నిన్ను ఆశీర్వదించేదను, భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే నేను నిన్ను గొప్పగా ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం. ఇంకా పాజిటివ్ సాక్ష్యాలు కూడా కొన్ని చెప్తాను. హల్లెలూయా. పాజిటివ్ సాక్ష్యాలు అంటే దేవుని యొక్క కృపను పొందుకున్న సాక్ష్యాలు. ఒక 3 సాక్ష్యాలు నేను ఈ యొక్క ప్రాంతంలో నేను విన్నాను. మీ జీవితంలో అనుభవాలు ఉన్నాయని నాకు తెలియదు కానీ ఒక వ్యక్తి మరి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఒక చోట్లో, ఒక ఆఫీసులో ఆ కాఫీ కప్పులు అందించడానికి ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి వ్యక్తి. ఆయన అనుకునేవాడంటే చాలా భక్తిగా ఉంటాడు, విశ్వాసంతో ఉంటాడు, దేవుని కొరకైనటువంటి మరి జీవితాన్ని జీవిస్తాడు, దేవుని కొరకు పరుగులు తీస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రంగా. ఆయన అనుకునేవాడంట ఆఫీసులో నేను నా స్థితికి కానీ లేకపోతే నా చదువుకు కానీ నా పరిస్థితికి కానీ నేను ఎప్పుడైనా ఒక ఆఫీసు కుర్చీలో నేను కూర్చోగలనా? హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, కూర్చోగలనా అంటే అది ఆయనకు జవాబు ఏంటంటే నా చదువు ఎక్కడ, నా పరిస్థితి ఎక్కడ, అది నాకు సాధ్యమో కాదు. పిల్లలు గమనించండి, మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన ఒక సాక్ష్యం చెప్పాడు. ఈరోజు ఆఫీసర్ యొక్క రూమ్లో పక్కన ఆఫీస్ రూము నాకు కేటాయించబడింది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక ఆఫీసర్ ర్యాంక్ జాబ్ని అదే కంపెనీలో దేవుడు నాకు ఇచ్చాడని చెప్పాడు. ఇప్పుడే ఈరోజే నాకు పరిచయమైనటువంటి ఒక కుటుంబం సాక్ష్యం ఇస్తూ ఉంది ఏంటంటే ఆయన కూడా చాలా తక్కువ చదివాడు. పిల్లలు గమనించండి, ఈరోజు ఒక పెద్ద కంపెనీలో పెద్ద ఆఫీసర్గా అతను నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఈరోజు నాకు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇది దేవుని యొక్క కృప వలన మా జీవితంలో సాధ్యమైంది. దేవుని స్తోత్రం. అలాగని చదువు మానేయకండి. దేవుని స్తోత్రం కానీ. హల్లెలూయా. సో చదువు మానేసి కదండి, చాలామంది చదువు మానేసి సో కనుక ఇలాగ మరి దేవుని సన్నిధిలో వెళితే నాకు దొరుకుతుందా అన్నటువంటి ఆలోచన కాదు. కానీ పిల్లలు గమనించండి, మన పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం.
మన జీవితాన్ని ఆశీర్వాదపు మార్గంలో నడిపించగలిగినటువంటి దేవుడు, దేవునికి స్తోత్రం కాక. కనుక వీరు దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మన జీవితమును పిల్లలు గమనించినట్లయితే మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎవరికి వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అంటాడు ఆలోచించుకొనుడి, దేవునికి స్తోత్రంగా. సో ఆలోచించుకోండి. మొత్తం మీద కొంతమంది అయితే కదిలించబడ్డారు, కొంతమంది అయితే పని చేస్తున్నారు, కొంతమంది అయితే కదిలించబడి దేవుని యొక్క పని చేశారు, కానీ ఆ పని ఏమాత్రం కూడా సంపూర్ణంగా అనిపించలేదు. అందుకనే పిల్లలు గమనించండి, జెరుబ్బాబెలు, యెహోషువలు ఆ పనిని చూసి ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారట, దుఃఖపడుతున్నారంట. అయ్యో అయ్యో, ఇంతగానైనా మేము చేయగలిగాము, ఇంత మరి తక్కువగా మేము చేయగలిగామా, లేకపోతే ఇంత మరి చాలా తక్కువగా మేము చేయగలిగామని వారు ఏడుస్తూ ఉంటే, అప్పుడు దేవుని యొక్క ఆత్మ చెప్తోంది 2వ అధ్యాయం 4వ వచనంలో, అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, దేవునికి స్తోత్రంగా. హల్లెలూయా. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోము, ప్రధాన యాజకుడవు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యం తెచ్చుకొనుము, దేశంలో ఉన్న సమస్త జనములారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ మాట మేము మనసుసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే మీరు ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యం తెచ్చుకొనుడి, ధైర్యం తెచ్చుకొని పని చేయండి, ధైర్యం తెచ్చుకొని ప్రయాసపడండి, ధైర్యం తెచ్చుకొని జీవించండి, ధైర్యం తెచ్చుకొని దేవుని యొక్క పని కొరకై ప్రభు యొక్క కృపలో మీరు ప్రయాసపడండి, ఎందుకంటే నేను మీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. సో వాళ్ళు ఒక మందిరాన్ని కట్టారు. ఇది ఎలాగా సాధ్యం? సొలొమోను అయితే అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టాడు, దేవునికి స్తోత్రంగా. సొలొమోను అయితే మరి బంగారంతో కట్టాడు, విలువైనటువంటి వాటితో కట్టాడు. మేము జరిగించినటువంటి పని ఏమాత్రం అని వారు ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాగ్దానం ఒకటి ఏంటంటే, కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక వాగ్దానం దేవుడు ఇచ్చాడండి. కొరింథీ పత్రికలో భక్తుడైన పౌలు చెప్తాడు, దేవుని వాగ్దానములు ఎన్నైనా కానీ అవన్నీ కూడా అవును ఆమేన్ అని చెప్పబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. సో వాగ్దానాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించినప్పుడు, నమ్మినప్పుడు దేవుడు మన జీవితంలో ఆ వాగ్దానములు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆ వాగ్దానం పట్టుకున్నారు, వాగ్దానం పట్టుకునే పని చేశారు, వాగ్దానం పట్టుకునే ప్రార్థన చేశారు, వాగ్దానం పట్టుకునే ముందుకు వెళ్ళారు. ప్రియులారా, వారు కట్టినటువంటి ఆ మందిరంలో, ఆనాడు సొలొమోను కట్టిన మందిరంలో దేవుని యొక్క మహిమ మేఘము వలె ఆవరిస్తూ మనం చూసి ఉన్నాం. కానీ ఈ వీరు కట్టినటువంటి మందిరంలో స్వయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే స్వయంగా మందిరంలోనికి వెళ్ళటం వలన ఆ కడవరి యొక్క మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ ఏమైపోయింది? మించిపోయింది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా దేవుడు అట్టి అద్భుత కార్యములు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కాదు. సో అందుకని అంటాడు, ఇది మొదలుకొని, హల్లెలూయా, ఏంటి చెప్పండి, ఇది మొదలుకొని ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. గతించిన జీవితంలో ఏమైందో తెలియదు. మీరు గమనించండి, అపవాది మన జీవితంలో కలిగించే చాలా 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 ఆ యొక్క కీర్తికరమైనటువంటి ఆలోచన ఏంటంటే, ఎప్పుడు కూడా గతాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అన్నమాట. ఏం చేస్తూ ఉంటుంది? గతాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అయ్యో నువ్వు అప్పుడు అలాంటి వాడు కదా, అప్పుడు ఇలాంటి వాడు కదా, అప్పుడు నీ పరిస్థితి అది కాదా, అప్పుడు నీ పరిస్థితి ఇది కాదా. ఎప్పుడు కూడా గతమును జ్ఞాపకం చేస్తూ ఉండడమే అపవాది యొక్క పని. అందుకని నీవు కూడా ఒకవేళ ఆ గతాన్ని గుర్తు చేసుకుంటూ నువ్వు దుఃఖపడుతున్నావేమో, గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, ఇది మొదలుకొని నేను మీకు ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాగ్దానం ఆ యొక్క ఇశ్రాయేలు జీవితంలో ఎలాగ నెరవేర్చబడిందో, దేవుడు నీ జీవితంలో కూడా ఆయన వాగ్దానములను దేవుడు నెరవేర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. నమ్ము, దేవుని వాగ్దానాలు అనుభవించు. మూడవదిగా చెప్పాను కదా, నిన్ను ఏం చేస్తానన్నాడు ఆయన? అన్నాడు, ముద్ర ఉంగరముగా చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయులు బబులోను దేశానికి చెరపట్టబడినప్పుడు
ఆఖరి రాజు అయినటువంటి యెహోయాకీము యొక్క ఉంగరాన్ని ఆ రాజు తీసుకెళ్ళాడు. ముద్ర ఉంగరం అంటే ఆ రాజు యొక్క శాసనం వేసే ఆ యొక్క ముద్ర ఉంగరం. దేవునికి స్తోత్రం. అంటే రాజు యొక్క అధికారం పోయింది, రాజు యొక్క మరి ఆధిపత్యం పోయింది, రాజుకున్నటువంటి సమస్త వైభోగము పోయింది. అన్ని కూడా పోగొట్టుకున్నాడు, అన్ని కూడా ఇశ్రాయేలీయులు పోగొట్టుకున్నారు. హల్లెలూయా. అయితే దేవుడు అన్నాడు, ఆ పోగొట్టుకున్నటువంటి ఆ ముద్ర ఉంగరమునుగా నేను మరలా మిమ్మల్ని చేస్తాను. ముద్ర ఉంగరం దేనికి సాదృశ్యం తెలుసా? నేను ఇంకా వివరంగా చెప్పట్లేదు, కానీ అధికారమునకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. అధికారం అంటాడు కదా, అధికారమునకు సాదృశ్యం. చూడండి, రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేసి ఈయన మాటలు ముగిస్తాను. ఒకటి, దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారం మనం చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా ఆ దేవుని యొక్క కుమారులు అనబడటం దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చి అన్నాడు. దేవుని స్తోత్రం. సో దేవుడు మరి ఈ లోకంలో పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క అధికారం ఏంటంటే తండ్రి కుమార అధికారమును. దేవుని స్తోత్రం. కానీ దేవుడు మరలా ఏమిచ్చాడంటే తిరిగి మనకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎవరైతే ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే బాప్తిస్మం పొందుతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన అడుగుజాడలో నడుస్తారో వారందరికీ కూడా దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప అధికారం ఏంటంటే ఆయన కుమారులకు దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. రెండవదిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆ మాట కూడా చదివేసుకుని మనం ముగించుకున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదవండి. మత్తయి సువార్త. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారి. అందుకని శిష్యుల్ని పంపినప్పుడు ప్రభు చెప్పాడు, మీకు దురాత్మల మీద నీకు అధికారం ఇచ్చాను, సమస్యల మీద మీకు అధికారం ఇచ్చాను, శోధనల మీద మీకు అధికారం ఇచ్చాను, లోకం మీద మీకు అధికారం ఇచ్చాను. యు గో ఇంటు దిస్ వరల్డ్. హల్లెలూయా. మీరు లోకంలోనికి వెళ్ళండి. ప్రభు చెప్పాడు ఆనాడు జెరుబ్బాబెలు, యెహోషువ, ఇశ్రాయేలు సమాజంతో, ఇదిగో నేను ఒక ముద్ర ఉంగరముగా నేను చేసేదాన్ని. దేవునికి స్తోత్రం. సో దేవుడికి ఇచ్చిన అధికారాన్ని మనం పొందుకొని అధికారంతో ఈ లోకంలో పిల్లరా మనము దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదిస్తూ ప్రభు యొక్క రాజ్య విస్తరణ కొరకై మనం పని చేసినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములు చేస్తాడు. దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానమును కూడా మన జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.